ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చిన చేపల కంటే మనకు పాములు ఎక్కువ కనిపిస్తాయి. అదిగోండి అక్కడ ఉండి తూర్పోయింది పాము అయితే. ఇప్పుడు ఇంకో ఫ్రెండ్స్ మనం అలా చిన్నవి వదిలేయడం వల్ల మనకైతే తర్వాత ఉపయోగపడుతుంది ఎప్పుడైనా పట్టు. ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పీతల వేటకు అయితే వచ్చాను. కొన్ని పీతలు అయితే పట్టాను అనమాట. ఈరోజు పొలంలో బయటకు అయితే కొన్ని పీతలు అయితే వచ్చాయి. ఇదిగోండి మీకు అయితే చూపిస్తాను బయటకు వచ్చిన పీతలు అయితే. ఫ్రెండ్స్ బయటకు వచ్చిన పీతలు ఇవి కొరకడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి. అయినా మనమైతే ఈ విధంగా పట్టుకుంటే చాలా సులువు పట్టుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా పట్టుంటే కామెంట్స్ అంటే అదిగోండి ఇంకో పీత, వాటిని కూడా పట్టుకుందాం. ఇవైతే మనమైతే తిరిగి పట్టుకోకపోతే మనకైతే కరుస్తాయి, చాలా ఇబ్బంది. ఇలా కడుక్కొని మనమైతే ఒక బకెట్లో అయితే పెట్టేసుకుందాం. మీకైతే ఈరోజు ఎన్ని పీతలు దొరికిందో మీకైతే చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వెతికేది ఈ కాలువలోనే పీతలు అయితే దొరుకుతాయి. దీంట్లో అయితే పుష్కలంగా పీతలు అయితే ఉన్నాయి. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి, కానీ అవైతే మనం పట్టలేము. వాళ్ళ లాంటివి అయితే మనమైతే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నట్లయితే మనమైతే చాలా ఎక్కువ పీతలు పట్టవచ్చు. మీరు ఎప్పుడైనా ఇలాంటి దగ్గర పీతలు పట్టుంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో చేపలు కూడా ఉంటాయి, కానీ అవి చేపలు అయితే ఎక్కువ కనిపించట్లేదు. ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చిన చేపల కంటే మనకు పాములు ఎక్కువ కనిపిస్తాయి. అదిగోండి అక్కడ ఉండి తూర్పోయింది పాము అయితే. ఇప్పుడు ఇంకో పీత అయితే దొరుకుతుంది. అదిగోండి అక్కడ అవైతే పరుగు ఎత్తుతున్నాయి. వాటిని కూడా మనమైతే పట్టుకుందాం, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ పీత అయితే మంచి హుషారుగా ఉంది, పరిగెడుతుంది. మనమైతే చాలా జాగ్రత్తగా పట్టుకుందాం వీటిని. ఎప్పుడు మనం దీని పైన భాగం నుంచి పడితే ఇవైతే పారిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా పట్టుకొని కడిగేసుకొని మనమైతే పెట్టుకోవాలి. ఇదిగో చిన్న చిన్న పీత అనమాట, పిల్ల. ఇవైతే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. మనం అలా చిన్నవి వదిలేయడం వల్ల మనకైతే తర్వాత ఉపయోగపడుతుంది, ఎప్పుడైనా పట్టుకోవచ్చు. కొన్ని అయితే పెద్ద పెద్దవి కనిపిస్తున్నాయి, కానీ ఇవి పట్టడానికి భయం వేసేస్తుంది. ఇవైతే తింటున్నట్టుంది. మనమైతే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, లేకపోతే మనకైతే కరిసే అవకాశం ఉంటుంది. చూడండి ఎలా చేస్తుందో నోరైతే. మనమైతే ఈ విధంగా పట్టుకొని చక్కగా కడేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది, మనకైతే కరిసేస్తాయి. అలా పట్టుకున్నవన్నీ ఇక్కడ పెట్టేసుకుందాం. చూడండి మనకైతే ఇన్ని పీతలు దొరికింది వచ్చి రాగానే. ఫ్రెండ్స్ వచ్చి రాగానే ఇన్ని పీతలు దొరుకుతాయని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మనకైతే కొన్ని దొరికింది. నేను ఒక్కడే ఉండడం వల్ల నేను పట్టే విధానాన్ని అయితే మీకు చూపించలేకపోతున్నా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మనకైతే ఇదిగో ఇక్కడ ఒక పీత ఉందా, అవి కూడా మీకు అయితే చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే చూడండి ధాన్యం వరి మొక్క దగ్గర ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మనం అన్నీ వీపు పైన పట్టాలి, లేకపోతే అవి అయితే మనకు కరిసే అవకాశం ఉంటుంది అనమాట. ఇదిగోండి చాలా చిన్నది కాదు, పెద్దది. ఇవైతే చచ్చిపోయినట్టుగా ఉంది, కానీ బ్రతికే ఉన్నాయి ఇవి. చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్. ఈ పొలాల మధ్య ఇలా తిరుగుతుంటే నాకైతే భలే అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా తిరిగి ఉంటే కామెంట్స్ చేయండి. అదిగోండి అదొక పీత. అవైతే ఇప్పుడే తినడానికి బయటకు వచ్చినట్టుంది. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, లేకపోతే కన్నలకైతే దూరిపోద్ది. మనమైతే చాలా జాగ్రత్తగా పట్టాలి. పట్టేస్తాం ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే. ఇదిగోండి పట్టేస్తాం ఒకటి. అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ కూడా ఉన్నాయి ఒకటి. అదిగోండి అదిగో. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. పట్టేస్తాం ఫ్రెండ్స్, ఇవి కూడా పట్టేస్తాం. ఇదిగోండి ఇప్పుడైతే కొన్ని మధ్యలోకి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ ఉన్నాయి, కానీ మనమైతే అక్కడ దిగకూడదు. దిగితే ఈ పొలం గెలవాలి మనకైతే తిట్టేస్తారు. అలా అని చెప్పేసి మనమైతే దిగడానికి అవకాశం లేదు. మీరు ఎప్పుడైనా ఇలా తిరిగి ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు బొచ్చడానికి సేవ పడుతున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా పట్టుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు పాల బీంబీర్ అనే పీతనైతే చూపిస్తాయి. ఇవి చాలా చిన్నది, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది కొరికితే రక్తాలే వచ్చేస్తాయి అన్నమాట. చాలా చిన్నది నాకైతే దొరికింది ఈరోజు. దొరుకుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకైతే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. దీన్ని అనమాట, ఇది కొరికితే చాలా లోతుకు పాతుకుపోతాయి అన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవైతే చూడండి ఎలా చూస్తుందో. మీరు ఎప్పుడైనా చిన్న చిన్న పీతలు తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వచ్చి రాగానే ఇన్ని పీతలు దొరుకుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే నాకైతే ఇన్ని పీతలు అయితే దొరికింది. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినప్పుడే ఇన్ని పీతలు దొరికిందంటే మనం అనుకొని వస్తే ఎన్ని పీతలు దొరుకుతాయో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. ఇక్కడ కూడా ఒక చిన్న పీత అయితే కనిపించింది, వాటిని కూడా పడదాం. చూడండి ఇలాంటి కుంటల్లో ఉంటాయన్నమాట చిన్న చిన్న పీతలు. వాటిని అయితే పట్టుకొని మనమైతే వండుకొని తిందాం ఈరోజు. అది ఏ విధంగా ఉంటుందో కూడా మీకు అయితే చూపిస్తాను. మనం చేపలు దొరకట్లేదని గాబరు పడ్డాం, కానీ మనకైతే ఒక చేపలు అయితే దొరికింది చిన్నది. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, లేకపోతే మిస్ అయిపోద్ది. ఇదిగోండి చిన్న చేప దొరికింది. ఇవే ఫస్ట్ బోని అనమాట మనకు చేప దొరకడం. చాలా చిన్నదనమాట ఇది. దీన్ని ఏమంటారు మనకు తెలియదు, కానీ చేపే ఇది. నాకు తెలిసి బురదమొయ్య అంటారు అనుకుంటా దీన్ని. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి.
ఇంకో చేప కూడా పట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా అలాంటిదే. దీనికోసం మీకు తెలుసుంటే కామెంట్స్ చేయండి. మనం పడితే ఎలా చూస్తుందో చూడండి. ఇది నోరైతే బిక్కు బిక్కుమంటూ చేస్తుంది అనమాట. నాకు పట్టడం బాధ అనిపిస్తుంది, కానీ పట్టాలి, తినాలనిపిస్తుంది. అందుకనే నేనైతే వేటకైతే వచ్చాను ఈరోజు. మనకైతే ఇదిగో ఇన్ని దొరికిందనమాట పీతలు. చివరి వరకు చూడండి, ఎన్ని పట్టిందో మీకైతే చూపిస్తాను. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఇలా తిరుగుతుంటే నాకైతే ఎక్కడ లేనంత ఆనందం. వర్షం పడేటట్టు ఉంది, క్లైమేట్ అంతా చాలా డల్గా ఉందన్నమాట. ఈ టైంలో వస్తేనే చేపలు పడుతుంది అంటే నేనైతే వచ్చాను. కొన్ని పీతలే దొరికింది, చేపలు అయితే ఒక్క రెండే దొరికింది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా బాధకరమైన విషయం. కానీ ఇన్ని పీతలు దొరుకుతుందని నేనైతే కలలో కూడా అనుకోలేదు. కొన్ని అయితే దొరికింది ఫ్రెండ్స్. ఈ టైంలోనే వస్తేనే చేపలు ఎక్కువ దొరుకుతాయి. అదిగోండి అక్కడ అలా కదుపుకుంటూ వెళ్ళిపోతున్నాయి అన్నమాట పీతలు కాదు చేపలు. మనమైతే అక్కడ దిగితే తిట్టేస్తారని చెప్పేసి మనమైతే దిగట్లేదు. దిగి ఉంటే ఆ చేపలు అయితే పట్టవచ్చు, కానీ మనమైతే దిగకూడదు. అటు దిగితే ఈ పొలం వల్ల చేత ఫుల్గా తినాల్సిందే. అలా అని చెప్పి మనమైతే దిగట్లేదు ఫ్రెండ్స్. బాహుబలిలో ఉన్న జలపాతం చాలా చిన్న జలపాతం. మీరు ఎప్పుడైనా ఇలాంటి జలపాతాన్ని చూస్తుంటే కామెంట్ చేయండి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ చేపలు మిట్టుతున్నాయి. అవైతే మనం పట్టడానికి ట్రై చేద్దాం. అదిగోండి కొన్ని చేపలు అయితే మిట్టిసి డ్యాన్సులు వేస్తున్నాయి. అలాంటివి పట్టుకోవడానికి ట్రై చేద్దాం మనమైతే. నేను చేతి పెట్టగానే ఎటో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మొత్తం చేప పిల్లలు. కొద్దిసేపు ఆగిన తర్వాత మనమైతే దొరుకుతుందో లేదో చూద్దాం. చిన్న చిన్న చేప పిల్లలు అయితే వస్తున్నాయి ఇక్కడ. అంతవరకు మీరు ఈ లొకేషన్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అయితే. ఇప్పుడైతే టైం అయిపోతుందని వెళ్ళిపోతున్నాను. ఈ పీతలు అయితే నేను ఎన్ని పట్టానో మీకు అయితే చివరిలో చూపిస్తాను. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి. ఇవి ఏ విధంగా వండుకోవాలో మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అవి మిస్ అవ్వకుండా ఉండాలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.